స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు నాగన్న, ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్ననే ఆర్ నారాయణమూర్తి సినిమాలో పాట ఎంతమందికి గుర్తుంది? ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఏపీలోని పేద మధ్యతరగతి ప్రజల బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంట నూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండడంతో ప్రజలు బతికెళ్లదీయలేక పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కాదు. ఇలా గ్రామాల్లో ఉపాధి లేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికి తోడు నిత్యావసర ధరలు నెలల వ్యవధిలోనే భారీగా పెరిగాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని సామాన్యులు వాపోతున్నారు. కూలి పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే పప్పు, ఉప్పు, వంట నూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏం తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెప్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కందిపప్పు, మినపప్పు ధరలు సుమారు 50 నుంచి 70 రూపాయలు పెరిగాయి. వంట నూనె ధర అదే తోవలో పయనిస్తోంది. వీటితో పాటు కారం, పసుపు, దినుసులు, ఇతర సరుకులతో పాటు కూరగాయల ధరలు పైకి పాకుతున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై నియంత్రణ విధించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఒంగోలులో పలు కూరగాయల ధరలు కిలో 60 రూపాయల పైనే పలుకుతున్నాయి. ఉల్లిపాయల ధర రోజురోజుకి పెరుగుతోంది. పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కూరగాయల ధరల పెరుగుదలపై అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ వినియోగదారుల పరిస్థితి. ప్రజలు నిత్యావసర సరుకులు కొనాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఉంది, ఈ నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం చేస్తున్నారనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం క్రాంతి కుమార్ అని స్థానికులు ఒంగోలు వాసి ఉన్నారు, ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారా? ఈ మధ్యకాలంలో మీరు ఎట్లా చూశారు? ఎట్లాంటి ధరలు ఉన్నాయి? ధరలు మాత్రం ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదివరకు ఉన్న ధరలకి ఇప్పటికీ దాదాపు 10 నుంచి 20% పెరిగింది. ఏ నిత్యావసర ధరలు చూడాలన్నా కూడా ఆఖరికి పప్పులు కానీ, నూనెలు కానీ, బియ్యం కానీ ఏది తీసుకున్నా కూడా అందుబాటులో లేదు. ఇదివరకు ఈ ఎన్నికల ముందు ధరలు పెరిగినాయని ప్రజల్ని నమ్మించారు. మేము రాగానే ధరలన్నీ తగ్గిస్తామన్నారు. ఈ రోజుకి 100 రోజులు దాటిపోయినాయి, కానీ ధరలు తగ్గించిన పాపాన పోలేదు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ రోజున ఈ పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు. దాదాపు 100 రోజుల ముందు 20 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు ఈ రోజున 100 రూపాయలు అమ్ముతా ఉన్నాయి. దీని మీద ఏమి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నాడు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళకి ప్రజల గోడు పట్టుతుందా పట్టదా? మేము సూటిగా అడుగుతున్నాము, మీరు ప్రజలు అన్నం తినాలనుకుంటున్నారా? భోజనం చెయ్యాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? లేదా మేము పెట్టే 5 రూపాయల అన్నం తిని నిత్యావసర వస్తువులు ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవాలనుకుంటున్నారా? మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఏది కొనాలన్నా కూడా వాళ్ళకి ఆదాయానికి మించి ఖర్చు ఉన్నది. దీన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు ముందల సివిల్ సప్లైస్ మంత్రి కళ్ళు తెరిచి దీని మీద చర్యలు తీసుకొని దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం.
అదే క్రాంతి కుమార్ చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తుంటే నిజంగా సామాన్యుడు ఇవాళ కొనేటట్టు లేని విధంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయని కూడా చెప్తున్నారు. రైతు బజార్లు పేరుకే రైతు బజార్లో మేము సబ్సిడీ మీద సరుకులు ఇస్తున్నామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అది 3 నెలలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. చిత్తూరు జిల్లాలో పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే 100 పెడితే వారం రోజులు సరిపోయేవి. కానీ ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా 3-4 రోజులకు సరిపోవటం లేదంటున్నారు మధ్యతరగతి ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి చిత్తూరు నగరపాలక కూరగాయల మార్కెట్ నుండి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయలు కొనుగోలు చేయాలన్నా కూడా సామాన్యులకు భారంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. చిత్తూరు నగరపాలక మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎలా ఉన్నాయి కూరగాయల ధరలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు, అదేవిధంగా వంకాయలు కూడా పూర్తిగా ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ధరలను వేరీజ్ చేసి ఈ కొనుగోలు చేసే వ్యాపారులు కూడా మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ నిత్యావసర సరుకులు కదా, అవి అమాంతంగా రేటు పెరిగేసరికి ఇవి మార్కెట్లో వినియోగదారులు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు? ఎర్రగడ్డలు, ఉర్లగడ్డలు కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి. అంటే వర్ష ప్రభావం వల్ల కొద్దిగా రేట్లు పెరిగినాయి. బయట నుంచి వచ్చేది రేట్లు పెరిగినాయి. దానివల్ల అవి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు కొనడానికి. మీరు చెప్పండి, ధరలు ఎలా ఉన్నాయి? వినియోగదారులు ఏ విధంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు? మునుపట్లాగానే ఈ సేల్స్ ఉందా? ముందుగానే ఇప్పుడు సేల్స్ తక్కువ, పెన్నీళ్ళు లేదు, సేల్స్ కొంచెం తక్కువ ఉంది. చిన్న ఎర్రగడ్డలు 40-45, పూనా నాసిక్ ఎర్రగడ్డలు వచ్చి 70 రూపాయలు కిలో, 70-60 పలుకుతుంది. మీద ఉర్లగడ్డలు, తెల్లగడ్డలు వచ్చి 380-400 మంచిది. చిన్న తెల్లగడ్డలు 300, టమాటా వచ్చి 40-50 మంచి టమాటా. ఇక్కడ మార్కెట్లో ఏదైతే అమ్మకందారులు చెప్తా ఉన్నారు, కర్నూలు ఉల్లిగడ్డ సంబంధించి 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా పూనాకు సంబంధించి ఉల్లిగడ్డ వచ్చేసి 60 నుంచి 70 రూపాయల దాకా ఉంటుంది. అయితే నిత్యావసరానికి సంబంధించిన ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా పూర్తిగా అమాంతంగా పెరిగిపోయాయి. సామాన్యులు ఇవి సేల్స్ కొద్దిగా తగ్గించిన పరిస్థితి అయితే కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ధరల స్థిరీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నారు. ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంగా ఈ పంటలపైన ప్రభావం చూపుతా ఉంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ రావడానికి కూడా పూర్తిగా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, చిత్తూరు.